తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణి చోరీ కేసులో సిఐడి అధికారులు చేపట్టిన విచారణ ముమ్మరంగా సాగుతున్న దశలో ఫిర్యాదుదారుడు కీలక సాక్షి అయిన సిఐ సతీష్ కుమార్ మృతిపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ కేసులో నిందితుడు రవికుమార్ ఇతర సాక్షులందరికీ భద్రత కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది. సతీష్ కుమార్ అసహజ మరణ వార్త విని షాక్ అయినట్టు న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ క్రమంలో హైకోర్టు పర్యవేక్షణలోనే కింది స్థాయి సిఐడి అధికారులు కూడా ఈ కేసును దర్యాప్తు చేసేందుకు అనుమతించాలని కోరుతూ సిఐడి డీజీ మెమో దాఖలు చేశారు. ఈ విషయంలో సిఐడి డీజీ అభ్యర్థన మేరకు న్యాయస్థానం కూడా అంగీకారం తెలిపింది. తదుపరి విచారణ డిసెంబర్ 2కు వాయిదా వేసింది. ఈ కేసు చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నందున ఈ కేసులో పెద్ద ఎత్తున ఆస్తులు గోల్మాల్ జరిగిందని, చట్ట విరుద్ధమైన పనులు చోటు చేసుకున్నాయని, గతంలో లోక్ అదాలత్ ద్వారా రాజీ పడిన ఈ కేసును తిరిగి విచారించాలని సిఐడిని ఆదేశించిన హైకోర్టు ప్రస్తుతం సతీష్ కుమార్ మృతితో సాక్షులందరికీ తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా పోలీస్ శాఖను న్యాయస్థానం ఆదేశించింది. వాస్తవంగా ఇంత కీలకమైన కేసులో గత అనుభవాల దృష్ట్యా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సాక్షులకు సహజంగానే భద్రత కల్పించాల్సి. ఇందులో నిందితుడు రవికుమార్ కు 1+1 గన్మెన్ సౌకర్యం కల్పించినట్లు తెలుస్తుండగా మిగిలిన సాక్షులు ఎవరికి ఇంతవరకు భద్రత కల్పించినట్లు ఎక్కడా తెలియలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ఆదేశాల మేరకైనా సాక్షులందరికీ తగిన భద్రత కల్పిస్తుందో లేదో వేచి చూడాల్సి ఉంది. ఇలాంటి ముఖ్యమైన కేసులను చేపట్టినప్పుడు నిందితులు తప్పించుకునేందుకు సాక్షులకు హాని తలపెడతారన్న విషయం జగమెరగని సత్యమేనైనా మొద్దు నిద్రపోతున్న ప్రభుత్వాలు ముందు జాగ్రత్త లేకుండా రక్షణ కల్పించినందువల్లే కీలక సాక్షులు వివిధ రకాలలో కనుమరుగైపోతున్నారు. కాబట్టి ఇకనైనా రాబోయే రోజుల్లో ముఖ్యమైన కేసుల్లో సాక్షులకి భద్రత కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.